బాగుండేదా? మమ్మల్ని అడగద్దు, మేమేం చేయలేము, మా ఒక్కరి వల్ల అయ్యేది కాదు అని అంటారు. మినిస్టర్ అడిగితే నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు, జియో ఓవర్ నైట్ పాస్ అవ్వదు అని అంటారు. సీఎం గారి దగ్గరగా మాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేదు. ఎవరి మీద వాళ్ళు తోసేసుకుంటే బేసిక్ లెవెల్లో ఉన్న స్టూడెంట్ ఎవరిని అడగాలి? యూనివర్సిటీ అఫీషియల్స్ని అడగరా? అడిగితేనేమో అగేన్స్ట్ గవర్నమెంట్ అగేన్స్ట్ వెళ్తే మీకేం రాదు అంటున్నారు. ఈరోజు మీరు మాకు సపోర్ట్గా వచ్చారు కాబట్టి ఒక్కసారి మా ప్రాబ్లమ్స్ మీరు కన్సిడర్ చేయండి సార్. ఎట్లన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు చూడండి. ఇది ఇంకా ఇప్పటికి కూడా సాల్వ్ అవ్వకపోతే పాపులేషన్ అనేది అన్ఎంప్లాయ్మెంట్లో పెరిగిపోతూనే ఉంది సార్. మీరు ఒకటే చెప్పండి, ఇవ్వగలిగితే మాకు జాబ్స్ ఇవ్వమని చెప్పండి, లేకపోతే ఎంసెట్లో అసలు హార్టికల్చర్ అడ్మిషన్స్ చేయొద్దని చెప్పండి. వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ ఖాళీగానే ఉన్నారు. ఇంకా చాలా మంది జీవితాలు నాశనం చేయొద్దు. అసలు అడ్మిషన్స్ ఇవ్వడం మానేయండి. ఉన్న రోజు చదువుతారు, లేని రోజు కడుపు పండితే ఏదో ఒక పని చేస్తాం, అంతేగాని ఇంత చదువులు పెట్టి ఇంత ఫీజులు కట్టించుకొని మా జీవితాలు నాశనం చేయదు. 4 ఏళ్ళ మా కష్టానికి ఇప్పుడు ఫలితం ఏముంది సార్? మేము ఎన్ని ఎగ్జామ్స్ రాసాము, ఎన్ని ప్రాక్టికల్స్ చేసాము, ఫీల్డ్ వర్క్స్ చేసాము, ఆడ మగ తేడా లేకుండా. ఇప్పుడు మాకు విలువ ఏది అసలు? పోలీస్ స్టేషన్స్ వచ్చి లాక్కెళ్తున్నారంటే మేము రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయలేదు, ఎవరిని కొట్టలేదు, యూనివర్సిటీని మేము నాశనం చేయలేదు. మీరు చేయమన్నప్పుడే మేము అవన్నీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు లాక్కెళ్లాల్సిన పరిస్థితి ఏంటి సార్? అంటే ఒక చదువుకున్నోడు వచ్చి జాబ్ ఇవ్వకపోయినా అలానే ఉండాలి, ఇచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే, తిరిగి మాత్రం క్వశ్చన్ చేయకూడదు. దీనికి ఆన్సర్ అలానే ఉంది. అక్కడికి వెళ్ళి మేము మా ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, కానీ స్ట్రైక్ కాల్ ఆఫ్ మాత్రం చేయండి. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, కానీ మేము ఎవరికి చెప్పాలన్న ఛానల్ రూట్ మాకు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. కాబట్టి మీరు ఎట్లన్నా కొంచెం మాకు హెల్ప్ చేయండి. సిచ్యువేషన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము ఎవరికి ఎగెయిన్స్ట్ కాదు, కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం మాత్రం చాలా దారుణమైన విషయం సార్. మేము అసలు ఏం చేయలేదు, ఎక్కడ ఏం వైలేట్ చేయలేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కంప్లైంట్, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందో కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. హైయర్ అథారిటీస్కి మాత్రం మా ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళేటట్టు చూడండి. ఇది హై టైం సార్. ఇంక దాటితే కనీసం అడ్మిషన్స్ అన్న క్లోజ్ చేయండి, లేకపోతే ఇంకొంతమంది ఆత్మహత్యలకి రెడీగా ఉండండి గవర్నమెంట్ అంతే.